మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో చేరి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు పేరున మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. God is good and his mercies endureth forever and ever. దేవుడు మంచివాడు, ఆయన కృప నిరంతరము ఉండును. It's a really joyful occasion. ఇది ఎంతో సంతోషించవలసిన మరి సందర్భం. So let us rejoice in the presence of the Almighty God. సర్వశక్తిని దేవుని యొక్క సన్నిధిలో మనం అందరం కూడా అతిశయిద్దాం. God wants to honor his name and his word above all. దేవుడు మరి అన్నిటికన్నా ఎక్కువ తన యొక్క మరి వాక్యాన్ని, తన యొక్క మాటను ఆయన గౌరవించాలనుకుంటాడు. అయితే దేవుని సన్నిధికి దేవుని యొక్క ప్రజలు వచ్చినప్పుడు మరి ఎంత మాత్రం అలసిపోకూడదు. ఎందుకంటే మరి ప్రసంగి గ్రంథంలో ప్రసంగి ఇలాగంటాడు ఏంటంటే, భూమి మీద ఆకాశం మీద సమస్తము వ్యర్థమే అంటున్నాడు. It may be our business or position. మన యొక్క వ్యాపారం కావచ్చు, మన యొక్క స్థానం కావచ్చు. It may be job or promotion. మరి ప్రమోషన్ కావచ్చు, ఉద్యోగం కావచ్చు. Under the sun on the earth everything will be vain. మరి ఈ యొక్క భూమి మీద సూర్యుని క్రింద సమస్తము వ్యర్థమే. Because we did not bring anything to this world. ఎందుకంటే మనం ఈ లోకానికి వచ్చినప్పుడు మనం ఏది కూడా మనం తీసుకురాలేదు. And we are not going to take anything from this world. మనం ఈ యొక్క లోకం నుంచి కూడా మనం ఏది మనం తీసుకొని వెళ్ళము. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. But one thing is not perishable. అయితే ఒక్కటి మాత్రం నశించిపోనది ఒకటి ఉంటున్నది. It's absolutely imperishable. అది ఎన్నడూ కూడా నశించిపోనది. It's so precious. అదెంతో ప్రశస్తమైనది. Do you know what it is? అదేంటో తెలుసా? Seek ye first the kingdom of God and his righteousness. మరి ఆయన రాజ్యము నీతిని మొదట వెతుకుడి. Seek ye first the God's kingdom and his righteousness, then all things shall be added unto you. మరి ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుటికి అప్పుడు అన్నీ మీకు అనుగ్రహించబడును దేవుని వాక్యంలో ఉంది. Church, I tell you, I encourage you this morning. సంగమ ఉదయకాల సమయంలో మిమ్మల్ని నేను We ప్రోత్సహిస్తున్నాను. must have the kingdom of mind. మనకు రాజ్యము సంబంధించిన ఆలోచన విధానం మనకు ఉండాలి. Always we must possess by the mind of his kingdom. మనము ఎప్పుడు కూడా దేవుని యొక్క రాజ్యానికి సంబంధించిన మనస్తత్వం కలిగి మనం ఉండాలి. Do you know what will happen when we possess by his kingdom's mind? ఆ యొక్క రాజ్యానికి సంబంధించిన మనస్సు మనం కలిగి ఉన్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? We will have that nature. మనకు ఆ స్వభావం మన జీవితంలోకి వస్తుంది. When we walk after the world, మనం ఎప్పుడైతే లోకానుసారంగా మనం జీవిస్తున్నామో we may possess by the worldly nature. మనకు లోక సంబంధమైన మరి ఆలోచనలు మనకు ఉండవచ్చు. That's what the Bible says, Romans chapter 8 verse 1. మరి రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనము. Now therefore no condemnation those who are in Christ Jesus. ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్షా విధియు లేదు. Amen. Amen. We are not under the condemnation. మనం ఎంత మాత్రం శిక్షా విధి కింద Not లేము under the కానీ, poverty. మనం ఎంత మాత్రం దరిద్రత Not కింద లేము under the కానీ, sickness. మనం ఎంత మాత్రం అనారోగ్యంలో లేము Not కానీ, under the fear. మనం ఎంత మాత్రం భయంలో లేము Not కానీ, at all under the hell. మనం ఎంత మాత్రం మరి నరకములో మనం లేము కానీ, Absolutely those who are washed by the blood of Jesus Christ. ఎవరైతే క్రీస్తు రక్తము చేత కడుగబడి ఉంటున్నారో, Those who sealed by the power of the Holy Spirit. ఎవరైతే పరిశుద్ధాత్మ అగ్ని చేత మరి ముద్రించబడి ఉంటున్నారో, Absolutely they are under the salvation of God. ఖచ్చితంగా వారు క్రీస్తు యొక్క రక్షణ క్రింద వారు ఉంటున్నారు. Many people think like this, చాలా మంది ఈ విధంగా ఆలోచిస్తూ ఉండవచ్చు. when preacher speaks about the kingdom of God, ఎప్పుడైతే దైవజనులు మరి దేవుని యొక్క రాజ్యం గురించి ప్రసంగిస్తున్న సమయంలో, so the day will come, the day I will die. మరి ఒక రోజు రావచ్చు, నేను చనిపోవచ్చు. After entering into the heaven, మరి పరలోకం చేరిన తరువాత there I am going to experience the God's kingdom. అలాగనుకుంటే అక్కడికి వెళ్ళి దేవుని సన్నిధిని అనుభవించవచ్చు అనుకుంటారండి. Bible doesn't say it's like this. దేవుని యొక్క వాక్యం ఆ విధంగా చెప్పట్లేదు. In the days of Jesus, మరి యేసుక్రీస్తు కాలములో when he came to this world, ఎప్పుడైతే ఈ లోకానికి ఆయన వచ్చాడు, he said like this, ఈ విధంగా ఆయన చెప్పాడు, the kingdom of God is in our midst. మరి దేవుని యొక్క రాజ్యము మన మధ్య ఉంటున్నది. The kingdom of God is in our midst. మరి దేవుని యొక్క రాజ్యము మన మధ్య ఉంటున్నది. Do you know what is the kingdom of God? దేవుని యొక్క రాజ్యం అంటే ఏంటో తెలుసా It's అండి? not either eating or drinking. మరి తినడము త్రాగడము కాదు. What is the kingdom of God? దేవుని యొక్క రాజ్యం అంటే ఏంటి? Righteousness, మరి నీతి, peace, సమాధానము, joy in the Holy Ghost. పరిశుద్ధాత్మ యందలి ఆనందము. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Righteousness, మరి నీతి, peace, సమాధానం, joy in the Holy Ghost. పరిశుద్ధాత్మ యందలి ఆనందము. What kind of righteousness we are supposed to have? మనకు ఎలాంటి విధమైన నీతి మన జీవితంలో అవసరము? It's not self-righteousness. ఎంత మాత్రం స్వనీతి ఉండకూడదు. It's a God's righteousness. మరి దేవుని యొక్క నీతి మన జీవితంలో Our ఉండాలి. self-righteousness considered as a dirty clothes. మరి మన యొక్క స్వనీతి మురికి గుడ్డల వంటివి. Because we used to boast ourselves. ఎందుకంటే ఎప్పుడు మనల్ని మనమే Hey, అతిశయించుకుంటూ I ఉంటాం. did this and I did that. నేను అది చేశాను,
చేశాను, ఇది చేశాను. We used to boast ourselves many times. ఎప్పుడు మనల్ని మనం పొడుకోవడానికే సమయం But సరిపోతుంది. our self-righteousness cannot take us. No one can inherit the kingdom of God by having the self-righteousness. అయితే స్వనీతి ఉండడం బట్టి ఎవరు పరలోక రాజ్యాన్ని స్వీకరించలేరు. That's why we need to possess by the God's righteousness. అందుకనే మన జీవితంలో దేవుని యొక్క నీతిని మనం మోసుకొని వెళ్ళేవారిగా మనం ఉండాలి. Secondly, peace. మరి రెండవ సమాధానము, You know, whole world is seeking for the peace. మరి ఇక ప్రపంచమంతా కూడా ఆ నెమ్మది కొరకు, సమాధానం కొరకు ఎదురు చూస్తుంది. No peace in India. మరి భారతదేశంలో సమాధానం లేదండి. No peace in central government or state మరి government. రాష్ట్ర ప్రభుత్వంలోనైతే మరి కేంద్ర ప్రభుత్వంలో అయితే ఎక్కడ సమాధానం అనేది లేదు. Because people are living in the dispensation of the sand and iron. మరి ప్రజలు ఎలాంటి కాలంలో ఉన్నారంటే మరి ఇనుము మరి ఇసుక పొదుగని ఆ యొక్క మరి ఆ కలవని ఆ యొక్క సీజన్ లో ఉంటున్నారు. In the time of Nebuchadnezzar, మరి నెబుకద్నెజర్ కాలములో he made a big statue. మరి పెద్ద ప్రతిమను చేశాడు. So you know what? He saw the big statue. మరి ఆ యొక్క పెద్ద ప్రతిమను చూశాడు. What was the statue? ఆ యొక్క ప్రతిమ ఏంటి? At the top of the head, it was made by gold. మరి ఆ యొక్క తల పైన మరి బంగారుతో చేయబడి And ఉంటున్నది. secondly, silver. మరి రెండవదిగా మరి వెండితో, Then it brass. మరి ఆ ఇత్తడితో, All those metal significance of the government. మరి ఆ యొక్క మరి అవన్నీ కూడా మరి ప్రభుత్వానికి సూచిస్తాయండి. Each and every metal significance of the dispensation of that time. మరి ఆ యొక్క ప్రతి ఒక్క లోహము ఆ యుగముకు సంబంధించినదై ఉంటున్నది. So first dispensation of the gold. మొదటిగా మనము బంగారు యుగం గురించి మనం మాట్లాడుకుందాం. And secondly, the dispensation of silver. మరి వెండి యొక్క యుగం గురించి మనం మాట్లాడుకుందాం. And thirdly, the dispensation of brass. మరి మూడవది ఇత్తడి యుగం గురించి మనం మాట్లాడుకుందాం. All those are all the days are gone. మరి ఆ దినములన్నీ అయిపోయాయండి. Those are golden days. అవన్నీ బంగారు దినాలు. And silver days. మరి వెండి యుగాలు. And days of brass. మరి ఇత్తడి యుగాలు. At present, అయితే ఇప్పుడు people are facing the and iron and sand dispensation. మరి ఇది ఇనుము మరియు ఇసుక యొక్క యుగం కింద మనం ఉంటున్నాం. That's our condition. అది మన పరిస్థితి. Please listen carefully. దయచేసి జాగ్రత్తగా ఆలకించండి. We are absolutely living in the evil days. మనము మరి దుష్ట దినాల్లో మనం ఉంటున్నాము. We are living in the evil days. మనము చెడ్డ దినాల్లో మనం ఉంటున్నాం. This is the time to protect our godliness. మరి ఇదే మన యొక్క దైవత్వమును కాపాడుకోవాల్సిన సమయము. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. I don't know why Lord is speaking these words. I don't know. ఈ మాటలు ఎందుకు దేవుడు తెలియజేయమంటున్నా నాకైతే తెలియదు. Actually, this is not occasional message according to homiletics. మరి హోమల్టిక్స్ ప్రకారం, ప్రసంగ శాస్త్ర ప్రకారము మరి ఈ సందర్భంలో చెప్పే మాటలు కాదు ఇవి. It may be surprising. మరి మీకు ఆశ్చర్యం కలుగుతూ Hey, why ఉండవచ్చు. pastor is preaching all these things? పాస్టర్ గారు ఎందుకు ఈ విషయాలను చెప్తున్నారు? It's not naming ceremony message. ఇది మరి నేమింగ్ సెరమనీ మెసేజ్ కాదండి. I don't know. I am under the control of the Holy Spirit. నాకు తెలియదండి. నేను సంపూర్ణంగా పరిశుద్ధాత్మ యొక్క ఆధీనంలో I went to ఉంటున్నాను. Pastor. I said, I don't think I'll be preaching, but I may share one or two words within 10 minutes. I నేను said. పాస్టర్ గారితో చెప్పాను, నేను మరి ప్రసంగం అంతా చెప్పను కానీ 1-2 మాటలు మాత్రం చెప్పి ముగిస్తాను. And when we hear the word of God, do you know what will happen? మరి దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? Romans chapter 16 verse 20. Romans chapter 10 verse 17 మరి says, రోమియోలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. faith cometh by the hearing, and hearing by the word of God. వినుట క్రీస్తును గురించిన మాట వలనే కలుగును. Faith comes by the hearing the word of God. మరి ఆ యొక్క విశ్వాసము మరి దేవుని యొక్క వాక్యం వినడం ద్వారా మనకు కలుగుతుంది. When God will open our spiritual eyes, we could able to move by faith, not by sight. ఆత్మీయ నేత్రములు దేవుడు ఎప్పుడైతే తెరుస్తారో అప్పుడు మనం విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళే వారమే మనం ఉంటాం. Amen. ఆమేన్. Always, you know, when the person walked by sight, always he began to trust and believe the visible things. వెలిచూపు వల్ల ఎవరైతే నడుస్తారో వారు కనిపించే వాటిని మాత్రమే నమ్ముతారు. But when we are able to walk by faith, we are able to trust the invisible things. అయితే మనం విశ్వాసం ద్వారా ఎప్పుడైతే నడుస్తామో కనిపించని వాటిని మనం నమ్మేవారమే మనం ఉంటున్నాం. I believe as a man of God, God has kept invisible blessings for you and me. మరి నేను దైవజనుని నమ్ముతుంటున్నాను, దేవుడు నీ కొరకు నా కొరకు కనిపించిన ఆశీర్వాదాలు ఉంచుంటున్నాడు. Things which are seeing right now, it's not true.
మరి ఇప్పుడు మీ కళ్ళ ముందు కనిపిస్తున్న విషయాలు అవి నిజము కాకపోవచ్చు. And within short time you may take it as a prophecy, you are going to reap the invisible blessings. నేను ప్రవచిస్తున్న ఉదయకాల సమయంలో అతి త్వరలోనే మరి కనిపించని మరి ఆశీర్వాదాలు మీరు పొందుకోబోతుంటున్నారు. Invisible blessings in your personal life. నీ యొక్క వ్యక్తిగత జీవితంలో మరి కనిపించని ఆశీర్వాదాలు మీరు And also పొందుకోబోతుంటున్నారు. in your family. మీ యొక్క కుటుంబములో, And also in your family. మీ యొక్క కుటుంబంలో, And also in the church. మీ యొక్క సంఘంలో God has kept the invisible blessings. మరి ఆ యొక్క దృశ్యమైన ఆశీర్వాదాలు దేవుడు మీ కొరకు దాచి ఉంచాడు. Amen. Amen. The kingdom of God is in our midst. దేవుని యొక్క రాజ్యం మన మధ్య ఉంటున్నది. You know why the kingdom of God is in our midst? ఎందుకు దేవుని యొక్క రాజ్యం మన మధ్య ఉంటున్నది? The king himself is in our midst. ఎందుకంటే రాజే మన మధ్య ఉంటున్నాడు కాబట్టి. Amen. Amen. And the Bible says దేవుని యొక్క వాక్యం he is సెలవిస్తుంది. not only our king, he is king of kings. ఆయన రాజు మాత్రమే కాదు కానీ రారాజుగా ఆయన ఉంటున్నాడు. Human life is so precious than any being in this world. మానవుని జీవితం ఎంత ప్రశస్తమైందంటే ఈ లోకంలో ఏ జంతువుకు కూడా అంత విలువైన జీవితం లేదండి. So God has given the precious life. దేవుడు మన జీవితంలో ఒక ప్రశస్తమైన జీవితాన్ని ఇచ్చాడు. We don't have time to read every word, మరి ప్రతి ఒక్క వాక్యాన్ని చదవడానికి సమయం లేదు. but let me tell you like a story. అయితే ఒక కథ రూపంలో మీతో చెప్పాలనుకుంటున్నాను. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. See, when God has created whole cosmos, మరి దేవుడు ఈ సర్వ ప్రపంచాన్ని సృజించినప్పుడు he has created everything just by his word. ఆయన సమస్తమును కూడా కేవలం తన మాట మాత్రం చేత సృజించాడు. When the Lord God said let there be a light, there it was. మరి దేవుడు ఎప్పుడైతే వెలుగు కలుగును గాక అన్నప్పుడు వెలుగు కలిగింది. He has created everything by his word. తన యొక్క మాట ద్వారా సమస్తాన్ని ఆయన కలుగు చేశాడు. How? ఏ విధంగా? His word has a creative power. ఎందుకంటే ఆయన యొక్క మాటలో సృజనాత్మకమైన శక్తి ఉంటున్నది. I tell you the truth. నేను ఒక నిజం When చెప్పాలనుకుంటున్నాను. we began to trust his word, ఎప్పుడైతే ఆయన యొక్క వాక్యం నమ్ముతామో his word has a power. ఆ యొక్క వాక్యంలో శక్తి ఉన్నది. And not only power, ఆ యొక్క శక్తి మాత్రమే his కాదు, word has a creative power. ఆ యొక్క మాటలో సృజనాత్మకమైన మరి శక్తి ఉంటున్నది. Yeah, it's a true translation. See, listen carefully. మరి దయచేసి జాగ్రత్తగా ఆలకించండి. And how you may ask me the question how it is possible. మరి అది ఏ విధంగా సాధ్యమండి అని మీరు అడుగుతూ ఉండవచ్చేమో. Let me tell you one more time. మరొకసారి నేను చెప్పాలనుకుంటున్నాను. His word has a creative power. ఆయన యొక్క వాక్యములో సృజనాత్మకమైన శక్తి ఉంటున్నది. If you want to buy any product from the market, మరి మార్కెట్ నుంచి నువ్వు ఏదైనా ఒక వస్తువును కొనాలనుకుంటే, so otherwise if someone wants to perform or create any object, మరి ఎవరైనా కూడా ఒక కొత్త వస్తువుని కనిపెట్టాలనుకుంటే no one can perform those things without raw material. మరి ముడి పదార్థము లేకుండా ఏ వ్యక్తి కూడా ఏ ఒక్క పదార్థాన్ని చేయలేరు. But the Lord whom I am preaching this afternoon, అయితే ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఏ దేవుని గురించి అయితే నేను మాట్లాడుతుంటున్నాను, he doesn't require any kind of raw material. ఆయనకి ఏ ముడి పదార్థము అవసరము లేదండి. Without raw material he can create anything. మరి ఏ ముడి పదార్థము లేకుండా ఆయన ఏదైనా ఆయన చేయగలడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. We have such a great and mighty God who is able to create out of nothing. మరి శూన్యములో మరి సమస్తమును కలుగజేసే దేవుడు మన జీవితంలో ఉంటున్నాడు. Let me tell you one more time. మరొకసారి We చెప్పాలనుకుంటున్నాను. have such a great and mighty God who is able to create out of nothing. మరి మన దేవుడు ఎంత గొప్పవాడంటే శూన్యములో ఏమీ లేనప్పుడే సమస్తమును కలుగజేసే సామర్థ్యం కలిగిన వాడు మన దేవుడు. Hallelujah. Clap your hands and glorify Jesus. చెప్పండి కూడా దేవుని కనపరుద్దాం. Hallelujah. హల్లెలూయా. If you are here, clap your hands. మీరు ఇక్కడ ఉంటే చప్పట్లు కొట్టండి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. It's not me, the Spirit of God is speaking. నేను కాదు, తండ్రి యొక్క ఆత్మ నా ద్వారా When మాట్లాడుతుంటున్నాడు. God has created whole cosmos, he used to say good, 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 మరి good, దేవుడు good. సమస్తమును సృజించిన తర్వాత ఆయన మంచిది 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 అని చెప్తూ But వస్తున్నాడు. especially in Genesis chapter 1 verse 26. అయితే ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనము. Already my sister said that word. మా చెల్లి మరి అప్పుడే చెప్పేసింది. But there it says, మరి ఆ విధంగా రాయబడి ఉంటున్నది. that word especially speaks about, describe about the nature of the person. మరి ఆ యొక్క వచనము మరి ఆ యొక్క మనుషుని యొక్క స్వభావం గురించి వ్రాయబడి ఉంటున్నది. There it says, Genesis chapter 1 verse 26. మరి ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో God said, let us create the man in our own image. మరి మనుషుని నా స్వరూపంలో మరి నేను సృజించాలనుకుంటున్నాను. Bible doesn't say, let me create the man in my own image. మరి నేను నా స్వరూపంలో మనుషుని సృజించాలనుకుంటున్నానని చెప్పలేదండి. But it says
that particular verse speaks about the triunity of God. మరి ఆ యొక్క వచనము త్రిత్వం గురించి మాట్లాడుతుంది. God the Father and God the Son and God the Holy Ghost. తండ్రి అయిన దేవుడు, కుమారుడు యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడి గురించి మాట్లాడుతున్నది. What the nature of the Father? మరి తండ్రి యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది? If you knock the Bible, మరి ఆ వాక్యాన్ని మీరు ఒకసారి తడితే it sounds like this. ఈ విధంగా శబ్దం వస్తుంది. Love, 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 love. ప్రేమ 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 అని వస్తుంటుంది. It's not a fleshly love. అది శరీర సంబంధమైన ప్రేమ By కాదు. attraction, someone may come and tell you, I love you. మరి ఎవరో అన్నా నీ దగ్గరకు వచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నా అని Oh, you are చెప్పవచ్చు. looking so beautiful. నువ్వెంతో అందంగా కనిపిస్తున్నావు. Looking like Saundarya. మరి సౌందర్యలాగా నువ్వు It's all కనిపిస్తున్నావు. false love. అదంతా అబద్ధపు ప్రేమ అండి. All this fleshly attraction. మరి అదంతా శరీర సంబంధమైన మరి ఆ యొక్క అట్రాక్షన్ అయి ఉంటున్నది. It's only fake. అదంతా మరి మరి మోసమే. I'm talking about the love of God. నేను దేవుని యొక్క ప్రేమ గురించి నేను మాట్లాడుతున్నాను. John chapter 3 verse 16. యోహాను సువార్త 3:16. And God says, దేవుడు సెలవిస్తున్నాడు. God so loved the world. దేవుడు లోకం ఎంతగానో ప్రేమించి And he gave his begotten son. తన ఒకటే కుమారుడైన యేసుక్రీస్తు లోకానికి Love పంపించాడు. is always, it gives and gives and gives and keep on giving, giving, giving. It's not taking. ప్రేమ అనేది ఏ విధంగా ఉంటుంది? ఎప్పుడు ఇస్తూనే ఉంటుంది కానీ ఎప్పుడు తీసుకోవడానికి ఆశించబడదు. Bible says God so loved the world, he gave his begotten son. Then what more we want? మన దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుని లోకాన్ని ఎంతగానో ప్రేమించి తన ఒక్కటే కుమారుడైన యేసుక్రీస్తు మనకు అందించాడు. అంతకన్నా ఎక్కువ మనకేం కావాలి? Whosoever believes in him will not perish but have an eternal life. ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వారు నశింపగా నిత్య జీవం పొందుతారని దేవుని వాక్యంలో ఉంది. Glory to God. దేవునికి మహిమ And కలుగును the గాక. book of Jeremiah chapter 31 verse 3. మరి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనము. I have loved thee with an everlasting love. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తూ ఉంటున్నాను. Do you know what it means? దాని అర్థం ఏంటో తెలుసా? It's unconditional love. మరి షరతులు లేని ప్రేమ అని అర్థము. So human love always, it's conditional. మరి మానవుని యొక్క ప్రేమలో అన్ని షరతులు ఉంటాయండి. If you can give me pen, then I can give you pencil. నువ్వు నాకు పెన్ ఇస్తే నేను నీకు పెన్సిల్ ఇస్తాను. If you can give me gold, I can give you gold. నువ్వు నాకు బంగారం ఇస్తే నేను నీకు బంగారం ఇస్తాను. If you can give me saree, then only I can give you saree. నువ్వు నాకు చీర ఇస్తే అప్పుడే నేను చీర ఇస్తాను. It's a conditional love. అవన్నీ షరతులతో కూడిన ప్రేమ. If you will love me, then only I will love you. నువ్వు నన్ను ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమిస్తాను. God's love is not like that. దేవుని ప్రేమ ఆ విధంగా లేదండి. That's why it is written in Greek, it says agape. మరి అందుకని గ్రీకు భాషలో అగాపే అని రాయబడి Which ఉంటుంది. means unconditional love. అంటే షరతులు లేని ప్రేమ అని రాయబడి ఉంటుంది. Hallelujah. Hallelujah. Oh, there is no borders for the love of God. దేవుని యొక్క ప్రేమకు ఎలాంటి మరి షరతులు ఉండవండి, హద్దులు ఉండవు. Same love is given to us. అదే ప్రేమ ఈ రోజు మనకి ఇవ్వబడి ఉంటున్నది. Bible says దేవుని యొక్క వాక్యం when Christ సెలవిస్తుంది, Jesus died on the cross of Calvary, యేసుక్రీస్తు కలువరి శిలువలో మరణించినప్పుడు Bible doesn't say he sprinkled his love. మరి ఆ యొక్క ప్రేమను కృమ్మరించాడని రాయబడి మరి చిలకరించాడని రాయబడలేదు. Bible doesn't say he poured his love. Bible doesn't say he gave his love. మరి దేవుని యొక్క వాక్యం విధంగా చెప్పలేదు, ఆయన యొక్క ప్రేమను ఇచ్చాడు అని చెప్పలేదు. కానీ His love is not sprinkled. మరి ఆ యొక్క ప్రేమ చిలకరింపబడలేదు. But the Bible says దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, he poured his love in our hearts. మన యొక్క హృదయంలో ఆయన ప్రేమంతా కూడా కృమ్మరించేశాడంట. He poured his love in our hearts. మన యొక్క హృదయంలో ఆయన ప్రేమంతా కృమ్మరించేశాడు. What it means? దాని అర్థం ఏంటి? Our hearts must fill with the love of God. మన యొక్క హృదయము ఆయన ప్రేమ చేత నింపబడాలి. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. It's the nature of the Father. అది తండ్రి యొక్క స్వభావమై ఉంటున్నది. Love ప్రేమ and nature of Jesus యేసుక్రీస్తు యొక్క స్వభావము and righteousness. నీతి, Righteousness. నీతి, God's righteousness. దేవుని యొక్క నీతి, Not self-righteousness. స్వనీతి కాదు. And thirdly, మూడవది and nature of the Holy Ghost. పరిశుద్ధాత్మ యొక్క స్వభావం. It's a powerful thing. అది శక్తివంతమైందండి. It may sound simple, it's powerful. మరి శబ్దము రీతిగా చాలా సామాన్యంగా వినపడుతూ ఉండొచ్చు, అయితే అది చాలా శక్తివంతమైనది. Nature of the Holy Ghost. పరిశుద్ధాత్మ యొక్క స్వభావము. He is so sensitive. ఆయన ఎంతో సున్నితమైన వాడు. He never thinks like you and me. ఆయన నీలాగా నాలాగా ఆలోచించేవాడు The కాదు. Spirit of God is so soft and sensitive.
దేవుని యొక్క ఆత్మ ఏ విధంగా ఉంటాడు, చాలా సూక్ష్మము సున్నితము కలిగిన వ్యక్తి అయి ఉంటున్నాడు. You know, many people, though they want to fill with the power of the Holy Ghost, but they could not able to receive. The reason why? ఎవరైతే దేవుని యొక్క ఆత్మను పొందుకోవాలని ఆశపడుతూ పొందుకోలేకపోతున్నారో దానికి కారణం ఏంటో తెలుసా? Shall I tell you? మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటో తెలుసా? Shall I tell you? అదేంటో తెలుసా? Shall I tell you? చెప్పాలనుకుంటున్నాను. I know many people, they grieve the Holy Spirit. నాకు తెలుసు అనేక మంది పరిశుద్ధాత్మను దుఃఖపెట్టేవారు ఉంటున్నారండి. They grieve the Holy Spirit. పరిశుద్ధాత్మను దుఃఖపెట్టేవారు అనేకులు ఉంటున్నారు. Romans chapter 8 verse 14 and 18 says, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14, 18 వచనాలు చూసినట్లయితే, those who led by the Spirit of God, they are children of God. ఎందరైతే దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడతారో వారు దేవుని పిల్లలగుదురు. Receiving the Holy Ghost is a blessed thing. పరిశుద్ధాత్మను పొందుకోవడం మరి ఆశీర్వాదకరమే. Speaking in tongues, it's good. మరి భాషల్లో మాట్లాడడం మంచిదే. But whether we are able to led by the Spirit of God or not, not only occasionally, not only Sundays, but every day and every moment of our life, whether we are able to hear the voice of God or led by the Holy Spirit. మరి సందర్భంలో మాత్రమే కాదు, లేక ఆదివారం మాత్రమే కాదు కానీ మరి అనుదినము పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరాన్ని నువ్వు వింటున్నావా లేదా అనేది ముఖ్యం. Let me tell you one illustration, and I would like to share 2 or 3 things and conclude the message. ఒక ఉదాహరణ చెప్పి ఒక 2 మాటలు చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. And once I was in 3 days fasting. ఒకసారి నేను 3 రోజులు ఉపవాసంలో ఉన్నాను. 3 days and 3 nights. మరి 3 దినాలు పగలు మరి రాత్రి. And I know some people, they eat upma and they do upavasa. మరి నాకు తెలుసు అనేక మంది ఉప్మా తిని ఉపవాసం ఉంటారండి. It is called upmavasam, not upavasa. దాని ఉపవాసం అంటారు కానీ ఉపవాసం అంటారు. Think about Jesus fasting. మరి యేసుక్రీస్తు మరి ఆ యొక్క ఉపవాసం గురించి ఒకసారి ఆలోచించండి. 40 days and 40 nights he didn't touch even water. మరి 40 పగలు 40 రాత్రి ఆయన నీళ్లు కూడా ముట్టుకోలేదంటండి. Amen. ఆమేన్. I was in 3 days fasting. నేను 3 రోజులు ఉపవాసంలో ఉన్నాను. Sunday I wanted to break my fast. మరి ఆదివారం నా ఉపవాసం ముగించాలనుకున్నాను. And the Spirit of God spoke to me. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు. And Lord told me, take bicycle and go towards west side of Anantapur. మరి బైసికిల్ తీసుకొని మరి West is Padamara. పడమర వైపు వెళ్ళమని చెప్తుంటున్నాడు. Those days I was not having motorbike. ఆ దినాల్లో నాకు మరి మోటార్ బైక్ లేదు. No Innova. మరి ఇన్నోవా లేదు. No bicycle also. మరి సైకిల్ కూడా లేదు. I used to use rented bicycle. మరి బాడుగ సైకిల్ ఉండేది నాకు అప్పుడు. Lord told me to take bicycle and go towards west side of Anantapur. మరి దేవుడు ఆ యొక్క బాడుగ సైకిల్ తీసుకొని అనంతపూర్ పట్టణంలో పడమర వైపుకి వెళ్ళమని I చెప్పాడు. said, Lord, already I'm hungry. దేవా ఇప్పటికే నాకు ఆకలేస్తుంది. I wanted to break my fast. నేను నా ఉపవాసాన్ని ముగించాలనుకున్నాను. Then Lord said, you listen to me, my son. అప్పుడు దేవుడు సెలవు ఇచ్చాడు, నా కుమారుడా నా మాట విను. I said, okay, Lord. నేను చెప్పాను సరే దేవా అని చెప్పాను. I took rented bicycle. నేను బాడుగ సైకిల్ తీసుకున్నాను. And I was going towards west side of Anantapur. మరి అనంతపూర్ పట్టణంలో పడమర వైపు నేను వెళ్తున్నాను. After going 2.5 kilometers, 2.5 కిలోమీటర్ల దూరం వెళ్ళిన I తర్వాత saw the small mountain. అక్కడ చిన్న నేను పర్వతాన్ని చూశాను. Then Lord said, you stop here. ఇక్కడ ఆగిపో అని చెప్పాను. It was the inner voice. అది మరి అంతరంగంలో ఉన్న స్వరాన్ని నేను విన్నాను. Then I stopped the bicycle. నా యొక్క సైకిల్ నేను ఆపేశాను. When I went there at the small mountain, ఆ యొక్క చిన్న పర్వతం దగ్గర వెళ్ళిన వెంటనే I found this little cave in that mount. మరి ఆ యొక్క పర్వతం కింద చిన్న గుహలాగా ఉందండి. And I went inside the cave. మరి ఆ గుహ లోపలికి నేను వెళ్ళాను. Lord told me to pray. దేవుడు నన్ను ప్రార్థించమని చెప్పాడు. I knelt before God and I began to pray. అక్కడ నేను మోకరించి నేను ప్రార్థించడం ప్రారంభించాను. When God gave me burden to pray with when he told me to pray with cry, మరి దేవుడు మరి కన్నీళ్లు కారుస్తూ ప్రార్థించమని చెప్పినప్పుడు, in other words, when Lord told me to pray with burden, మరి దేవుడు నాకు భారంతో ప్రార్థించమన్నాడు. just I was shedding tears before God. దేవుని ముందు నేను కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేస్తున్నాను. After praying 1 hour,
మరి 1 గంట నేను ప్రార్థన I చేసిన finished తర్వాత my prayer. ప్రార్థన అయిపోయింది. When I said amen, నేను ఆమేన్ అని చెప్పిన for వెంటనే my surprise, I saw the person who was sitting before me. అక్కడ ఆశ్చర్యం ఏంటంటే నేను కళ్ళు తీసేసరికి ఒక వ్యక్తి నా ముందు కూర్చొని He ఉన్నాడు. was literally crying మరి భయంకరంగా ఏడ్చేస్తున్నాడు ఆ and వ్యక్తి. holding the poison bottle. మరి అక్కడ ఒక విషపు సీసా పట్టుకున్నాడు. He was crying like small baby. మరి చిన్న పసిబిడ్డలాగా ఏడ్చేస్తున్నాడు. Oh, I was really astonished. నేను ఆశ్చర్యపోయాను అక్కడ. I asked, so, who are you? నువ్వు ఎవరు అని నేను How అడిగాను. you came here? ఇక్కడికి ఎందుకు వచ్చావు అని Do you know చెప్పాను. what he said? అప్పుడు ఆయన ఏం Sir, చెప్పాడు తెలుసా? we are living in this small village. మేము ఇక్కడ చిన్న పల్లెటూరులో ఉన్నామండి. Since it is isolated place. ఇక్కడ అంతా మరి ఎవరు ప్రజలు తిరగరు కాబట్టి Oh, I am going through lot of debts. నేను ఎంతో అప్పులు కూడా నేను వెళ్తున్నాను. No peace in the family. నా జీవితంలో సమాధానం I లేదు. wanted to commit suicide. నేను ఆత్మహత్య For చేసుకోవాలనుకున్నాను. that purpose I came here. అందుకని ఇక్కడికి వచ్చానని When చెప్పాను. I came, నేను I heard that you are praying something. మరి నేను ఎప్పుడైతే అక్కడికి వచ్చానో మీరు ఏదో ప్రార్థన చేస్తున్నా నేను వింటున్నాను. I understood one thing in your prayer. మీ యొక్క ప్రార్థనలో నాకు ఒక్క విషయం అర్థమైంది. Do you know what I understood? మీకు తెలుసా అదేం అర్థమైంది? If I commit suicide without Jesus, my destiny will be hell. నేను యేసు ప్రభుని అంగీకరించుకోకుండా నేను ఆత్మహత్య చేసుకుంటే నా యొక్క గమ్యము నరకమని నాకు I అర్థమైందని didn't చెప్పాడు. preach the gospel. అప్పుడు నేను సువార్త చెప్పాను. No, I didn't preach the gospel. అప్పుడు నేను సువార్త చెప్పలేదు. He understood through prayer only. ఆ యొక్క ప్రార్థన ద్వారానే ఆయనకి సువార్త అర్థమైపోయింది. Then I understood with Jesus I can go to heaven. అప్పుడు అర్థమైంది యేసు ప్రభు కలిగి నేను పరలోకానికి వెళ్ళగలను. Immediately throw away that poison bottle. అప్పుడు ఆయన మరి ఆ యొక్క పాయిజన్ బాటిల్ పడేశాడండి. He received Jesus Christ as his personal savior. యేసుక్రీస్తుని సొంత రక్షణగా అంగీకరించాడు. There itself. అక్కడే. Is it not the miracle? అది అద్భుతము కాదా? How this thing happened? ఏ విధంగా ఈ విషయం జరిగింది? I heard the voice of God. దేవుని యొక్క స్వరాన్ని నేను విన్నాను. After 3 days of fasting. 3 దినాల ఉపవాసం తర్వాత And Lord, allow me to led by the Spirit of God. మరి దేవుని యొక్క ఆత్మ చేత కదిలించబడడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. Grieve not the Holy Spirit. పరిశుద్ధాత్మను దుఃఖపరచుకోండి. Our ways are not like his ways. మన యొక్క మార్గములు వంటివి కాదు ఆయన మార్గములు. Therefore the Bible says, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. your ways are not like my ways. మరి నీ యొక్క మార్గములు నా యొక్క మార్గములు Your వంటివి thinking is not like my thinking. నీ యొక్క ఆలోచన నా ఆలోచనల వంటివి కాదు. Always I think in a better way. నేను ఇంకా శ్రేష్టంగా నీ గురించి Always I think ఆలోచించేవాడిని. in a better manner. నేను ఇంకా శ్రేష్టంగా నీ గురించి ఆలోచించే వ్యక్తి. Church, I have kept you wonderful and marvelous blessings for you. సంగమా నీ యొక్క కొరకు నీకు అద్భుతమైన ఆశీర్వాదాలు మీ కొరకు దాచి ఉంచుతున్నాను. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. Those who are hearing the word of God, ఎవరైతే దేవుని యొక్క వాక్యమును వింటున్నారో, as a man of God, I am prophesying in the name of Jesus. దైవజనులుగా యేసు నామమున ప్రవచిస్తున్నాను. You are going to reap the unseen and invisible blessings. మరి కనిపించని ఆశీర్వాదములు అత్యధికంగా మీరు తిరిగి ఫలించబోతున్నారు. You are going to see the net breaking blessings. మరి వలలు పిగిలిపోయేంత ఆశీర్వాదాలు మీ జీవితంలో మీరు Simon చూడబోతున్నారు. Peter in his failure, మరి పేతురు మరి తన యొక్క మరి తను ఓడిపోయినప్పుడు, he was a fisherman. మరి ఆయన ఒక చేపలు పట్టుకునే వ్యక్తి. And when Master Jesus met Simon Peter, ఎప్పుడైతే యేసు ప్రభు ఆ యొక్క సీమోను పేతురుని కలిశాడు, and he was sharing his failure. మరి తన ఓటమిని చెప్తున్నాడు యేసు Master, ప్రభుతో. whole night I toiled, but I could not able to single fish. మరి రాత్రంతా శ్రమ పడ్డాను కానీ ఒక్క చేప కూడా నాకు దొరకలేదు అన్నాడు. But still at your word. అయితే నీ మాట చొప్పున, When you put his nest according to the word of Jesus, మరి ఆ యొక్క వల యేసు ప్రభు మాట చొప్పున అక్కడ వేసాడండి. my Lord, there was a plenty of fish. అక్కడ మరి విస్తారమైన చేపలు వచ్చి పడిపోయాయి. Simon Peter, he could able to see the net breaking blessings. మరి సీమోను పేతురు వలలు పిగిలిపోయేంత ఆశీర్వాదాన్ని అక్కడ చూశాడు. Same God is alive this morning. అదే దేవుడి ఉదయకాల సమయంలో సజీవుడుగా He is ఉన్నాడు. alive. ఆయన సజీవుడుగా He is ఉన్నాడు. alive. ఆయన సజీవుడుగా He ఉన్నాడు. lives forevermore. ఆయన నిత్యము I am జీవించే not వ్యక్తి. preaching a dead God. నేను మృతుడైన దేవుణ్ణి నేను ప్రసంగించట్లేదు. Those he died on the cross of Calvary, మరి ఆయన కలువరిలో మరణించినప్పటికీ he has risen from the dead. ఆయన మరణాన్ని గెలిచి తిరిగి I am లేచిన not preaching వాడై dead ఉన్నాడు. God. నేను మృతమైన దేవుని నేను చెప్పడట్లేదు, I am మాట్లాడట్లేదు. preaching the God of resurrection. నేను పునరుత్థానమైన యేసయ్య గురించి నేను మాట్లాడుతున్నాను. When God has created Adam, ఎప్పుడైతే ఆదామును దేవుడు సృజించాడు, he said very good. ఆయన చాలా మంచిదని చెప్పాడు. He said very good. చాలా మంచిదని చెప్పాడు. What is the reason? దాని కారణం ఏంటి? Absolutely the first person on the face of the earth under the sun, whose name was Adam, he was created in the nature of God. మరి ఈ యొక్క భూమి మీద ఏ మానవుడైతే మొదట సృజించబడతారో ఖచ్చితంగా ఆ మానవుడు దేవుని యొక్క స్వరూపంలో సృజించబడ్డాడు. What is his nature?
ఆ యొక్క స్వభావం ఏంటండి? and love ప్రేమ, and righteousness నీతి, and truth. మరి సత్యము. Devil is a liar. మరి అపవాది మరి అబద్ధికుడు అండి. Devil is a liar. అపవాది అబద్ధికుడు. But God is truth. అయితే దేవుడు సత్యవంతుడు. When we come to the truth, ఎప్పుడైతే మనం సత్యం దగ్గరికి వస్తామో truth has a power. అప్పుడు సత్యముకు శక్తి ఉంది. What kind of power it has? ఎలాంటి శక్తి ఉంది? It has a power of deliverance. మరి విడుదలనిచ్చే శక్తి ఉన్నది. It has a power of redemption. మరి విమోచించగలిగిన శక్తి ఉన్నది. Whatever problem you may be going through this morning, ఈ ఉదయకాల సమయంలో ఎలాంటి సమస్యకు నువ్వు వెళ్తున్నావో all your mourn is going to turn into నీ joy. యొక్క కన్నీటినంతా దేవుడు నాట్యముగా మార్చబోతున్నాడు. All your depression, oppression is going to turn as a success. ఈ రోజు నీ జీవితంలో ఓటమి గుండా వెళ్తున్నావా? దేవుడు ఆ ఓటమి విజయంగా మార్చబోతున్నాడు. You are going to see the net breaking blessings. వలలు పిగిలిపోయేంత ఆశీర్వాదాలను చూడబోతున్నావు. When Lord called Abraham in Genesis chapter 12, మరి ఆదికాండం 12వ అధ్యాయంలో ఎక్కడైతే దేవుడు అబ్రాహామును పిలిచాడు, when it comes to Genesis chapter 17 verse 5 and 6, మరి ఆదికాండం 17వ అధ్యాయం 5-6 వచనాలు, and God changed the Abraham name into Abraham. మరి అబ్రామును అబ్రహాముగా దేవుడు మార్చాడు. Abraham means just king. మరి అబ్రాము అంటే రాజు అని అర్థం. But Abraham means nations of the father. మరి అబ్రహాము అంటే జనాంగములకు తండ్రి, జనములకు తండ్రి. Name has a power. మరి ఆ యొక్క పేరుకు శక్తి ఉందండి. Even if you read in Genesis chapter 32 verse 26 to 28. ఆదికాండం 32వ అధ్యాయం 26 నుంచి 28 వచనాలను మనం చూసినట్లయితే, In the life of Jacob, he was praying before God. యాకోబు జీవితంలో మనం చూస్తుంటున్నాము, దేవుని ముందు ఆయన మరి He was fighting with God in prayer. ఆయన పెనుగులాడుతుంటున్నాడు దేవుని ముందు. You know what's the meaning of Jacob? You know very well. యాకోబు అంటే అర్థం ఏంటో తెలుసా అండి? Deceiver. మరి మోసగాడు. Deceiver. మోసగాడు. He deceives his brother. మరి సొంత సహోదరుని మోసం చేశాడండి. He deceives his own brother. మరి సొంత సహోదరుని మోసం చేశాడు. But when he went to Laban, అయితే లాబాన్ దగ్గరికి ఎప్పుడైతే వెళ్ళాడో, same thing he began to reap. మరి అదే మరి తిరిగి కోయడం ప్రారంభించాడు. That is another story. అది ఇంకో కథ. But when he was praying before God, అయితే దేవుని ముందు మరి ప్రార్థించడం మొదలు పెట్టాడు, and God appeared before Jacob. మరి యాకోబు ముందు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. Then he was, you remember the God himself asking the permission to Jacob. మరి దేవుడే యాకోబును అక్కడ మరి పర్మిషన్ అడుగుతున్నాడు. Hey Jacob, you leave me, I want to go. యాకోబు నన్ను వదిలే, నేను Just వెళ్ళిపోవాలనుకుంటున్నాను. you leave me, I want to go. నన్ను వదిలే, నేను వెళ్ళాలనుకుంటున్నాను. Unless until you leave me, I cannot move even single inch. నువ్వు నన్ను వదిలితే తప్ప ఇక్కడ నుంచి నేను వెళ్ళలేను అంటున్నాడు దేవుడు Almighty అక్కడ. God was speaking to the Jacob. సర్వశక్తిగల దేవుడు యాకోబుతో చెప్తున్నాడు. The reason that Jacob was fighting in prayer. మరి యాకోబు దేవునితో అక్కడ పెనుగులాడుతున్నాడండి. He knelt before God. దేవుని యొక్క సన్నిధిలో మోకరించాడు. Lord, my name is deceiver, Lord. దేవా, నా పేరు మోసము, నేను మోసగాని అని చెప్తుంటున్నాను. Many times I deceived my brother. అనేక సార్లు నా యొక్క సహోదరుని నేను మోసం చేశాను. I don't want to continue the same life. నేను ఎంత మాత్రము అదే జీవితాన్ని నేను కొనసాగించాలనుకోవట్లేదు. Lord. ప్రభువా 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 అని చెప్తుంటున్నాడు. With the tears he was praying. మరి కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. The Lord God appeared before Jacob. అయితే యాకోబు ముందు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. Do you know what Lord asked him? అప్పుడు దేవుడు ఏం సెలవిచ్చాడో Hey, తెలుసా? what is your name? నీ పేరేమి అని. What is your name? నీ పేరేమని God చెప్పాడు. knows everything. దేవుడికి సమస్తము తెలుసండి. God knows how many hairs we have. మనకి ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో కూడా God దేవుడికి knows తెలుసు. how many stars is there in the sky. ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో కూడా ఆయనకు తెలుసు. God knows how many crystals of sand is there even in the oceans. మరి సముద్రంలో ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయో కూడా దేవునికి తెలుసు. He knows everything. ఆయనకు సమస్తము తెలుసు. Nothing is hidden. మరి ఏది కూడా మరి But మరుగుపరచబడలేదు. still God was asking the question to Jacob. అయితే అప్పటికి కూడా దేవుడు యాకోబుని అడుగుతున్నాడు, What is your name? నీ పేరేంటి? My name is Jacob. నా పేరు యాకోబు. The Lord God was expecting direct answer from Jacob. మరి దేవుడు యాకోబు నుంచి సూటి అయిన సమాధానాన్ని మరి ఎదురు చూస్తుంటున్నాడు. What is going to tell? ఆయన ఏం
చెప్పబోతున్నాడు. He may be telling round answer. మరి చుట్టూ సమాధానం చెప్తాడేమో. I am belongs to Abraham. నేను అబ్రాహాముకు సంబంధించిన వ్యక్తిని. My father is Isaac. నా యొక్క తండ్రి ఇస్సాకు. My family background is this and that. నా యొక్క కుటుంబము బ్యాక్గ్రౌండ్ మరి అది ఇది అని I am చెప్తాడు. so big. నేను చాలా పెద్దవాడిని, I గొప్పవాడిని. belong to this rubbish caste. నేను ఈ యొక్క పనికిమాలిన కులానికి చెందినవాడిని. But the Lord God was asking direct question. అయితే దేవుడు మరి సూటిగా ఒక ప్రశ్న వేస్తుంటున్నాడు. What is your name? నీ పేరేంటి? Lord, I am deceiver, Lord. నేను మోసగాన్నయ్యా. I am cheater, Lord. నేను మోసం చేసిన వ్యక్తినయ్యా. Hereafter, ఇప్పటి నుంచి I appreciate your uprightness. నీ యొక్క యథార్థతను నేను ఎంతగానో నేను మరి నీ యథార్థతను బట్టి నేను సంతోషిస్తుంటున్నాను. Hereafter, you are no more called as a Jacob. Hereafter, you will be called as Israel. నువ్వు ఎంత మాత్రం ఇప్పటి నుంచి యాకోబుగా నువ్వు పిలువబడవు కానీ ఇజ్రాయేలుగా నువ్వు పిలువబడతావు అని చెప్తున్నాడు. Amen. హల్లెలూయా. Are you here? హల్లెలూయా. Are you here? మీరందరూ ఇక్కడ ఉన్నారా? Hallelujah. హల్లెలూయా. Why God wants to change the name? ఎందుకు దేవుడు పేరు మార్చాలనుకున్నాడండి? Name has a priority. ఆ యొక్క పేరుకు ఒక ప్రత్యేకత ఉన్నది. Name has a priority. ఆ యొక్క పేరుకు ప్రత్యేకత ఉన్నది. Because it is written in the book of Revelation. మరి ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంటున్నది. All our names, when we accept Christ Jesus as a personal Savior, all our names are written in the book of life. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తును సొంత రక్షణగా అంగీకరిస్తామో అప్పుడే మన పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉంటున్నది. Not only our names, even he has our pictures also. మన యొక్క పేరు మాత్రమే కాదు, మన ఫోటోలు కూడా ఉంటాయి ఇక్కడ. Amen. Hallelujah. Amen. That's why the Bible says, fear not, I have carved thee on the palm of my hand. మరి భయపడకు, నేను నా యొక్క అరచేతిలో నుంచి చెక్కుకొని ఉంటున్నాను. Amen. Amen. I have carved thee on the palm of my hand. నా అరచేతిలో నుంచి చెక్కుకొని ఉంటున్నాను దేవుడు సెలవిచ్చాడు. Nowadays, if anybody loves anyone, ఈ దినాల్లో ఎవరైనా ప్రేమిస్తే they may be having picture in their mobile. మరి వాళ్ళ ఫోన్లో ఫోటో ఉంటుందండి. But olden days it's not like that. మరి పాతకాలంలో ఆ విధంగా లేదు. I'm not talking about unbelievers, even believers also, so called believers. మరి అవిశ్వాసుల గురించి నేను మాట్లాడలేదు, మరి విశ్వాసులుగా పిలువబడే వారి గురించి నేను మాట్లాడుతున్నాను. 20 years, 25 years back love. మరి 20-25 సంవత్సరాల క్రితం ప్రేమ ఎట్లుండేది? If someone loves somebody, మరి ఎవరైనా ఇంకొకరిని ప్రేమిస్తే they used to keep their beautiful picture before Genesis. మరి ఆదికాండానికి ముందు వాళ్ళ ఫోటోని పెడతారు. Nowadays it's not like that. ఈ దినాల్లో ఆ విధంగా లేదు. Amen. Amen. If something goes wrong, ఏదన్నా తప్పు జరిగిపోతే tearing the picture. మరి ఆ యొక్క ఫోటోని చించేస్తారు. That's a human love. అది మనిషిని యొక్క ప్రేమ. But here God says, ఇక్కడ దేవుడు సెలవిస్తుంటున్నాడు, fear not. భయపడకు. Fear not. భయపడకు. I have carved thee on the palm of my hand. నేను నా అరచేతులను చెక్కుకున్నాను. When we cry before God, దేవుని ముందు నువ్వు మొరపెడితే Lord will see our face. మరి మన యొక్క ముఖాన్ని దేవుడు చూస్తాడు. Because he has our picture. ఎందుకంటే ఆయనకు మన యొక్క ఫోటో ఆయన చేతిలో ఉంది. As Sister Sunanda said, మరి నా చెల్లమ్మ సునంద చెప్పిన whether we may be black or white, మరి నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా, whether people may be appreciate or depreciate, మరి ప్రజలు నిన్ను మరి ప్రోత్సహించకపోయినా, whether we may be white or black, మీరు తెల్లగా ఉన్నా నల్లగా ఉన్నా, whether we may be tall or short, మీరు పొడుగుగా ఉన్నా పొట్టిగా ఉన్నా, whether we may be thin or fat, మీరు సన్నగా ఉన్నా లావుగా ఉన్నా, no worry, మీరు ఎంత మాత్రం చింతించొద్దు. I have carved you on the palm of my hand. నేను నా అరచేతిలో నుంచి చెక్కుకొని ఉంచున్నాను. He has our photo. ఆయన దగ్గర మన ఫోటో ఉందండి. He has our name. ఆయన దగ్గర మన పేరు ఉంది. Picture and name. Picture and name. ఫోటో పేరు ఉంది మన It దగ్గర. is called Aadhaar card. అదే ఆధార్ కార్డ్ అంటారు. Aadhaar card in heaven. మరి పరలోకంలో ఆధార్ కార్డు ఉంది మనకు. Our Aadhaar card is in heaven. మన యొక్క ఆధార్ కార్డు మరి పరలోకంలో ఉంది. Hallelujah. హల్లెలూయా. Glory to God. దేవునికి మహిమ. Praise God. Our names are written in the heaven. మన యొక్క పేర్లు పరలోకంలో రాయబడి ఉంటున్నాయి. దేవునికి స్తోత్రం. Jacob, when he cried before God, యాకోబు దేవుని ముందు మరి కన్నీళ్లు కార్చినప్పుడు God had changed his name. దేవుడు తన పేరును మార్చాడండి. Hereafter you will be called as Israel. ఈ రోజు నుంచి నువ్వు ఇజ్రాయేలుగా నువ్వు మార్చబడుతావు. Hallelujah. హల్లెలూయా. Let me tell you one more thing and conclude the message. మరొక్క విషయాన్ని చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. It's the real finals, don't worry. నిజంగా ఇది చివరే అండి. Amen. ఆమేన్. లూకా సువార్త 2వ అధ్యాయం. Luke 2:52.
మరి లూకాసు వార్త 2వ అధ్యాయము 52వ And వచనం. Jesus increased in wisdom and stature and in favor with God and man. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను. Amen. ఆమేన్. Hallelujah. It says about Jesus. యేసుక్రీస్తు గురించి రాయబడి What's the ఉంటున్నది. meaning of Jesus? యేసు అనగా అర్థం ఏంటి? Jesus means Savior. ఆయన రక్షకుడు. He is not only Savior of the Christians. ఆయన క్రైస్తవులు మాత్రమే ఆయన రక్షించేవాడు కాదు, He is Savior of the world. ఆయన ప్రపంచాన్ని రక్షించేవాడు. Jesus increased in wisdom and also stature. ఆయన జ్ఞానమందును వయస్సు యందును వృద్ధి పొందును And in favor with God and favor with man. దేవుని యొక్క దయలో మనుషుని యొక్క దయలో వర్ధిల్లుచుండెను. Hallelujah. ఆమేన్. His wisdom is marvelous. ఆయన యొక్క జ్ఞానం చాలా గొప్పది. One day in the age of 11 or 14 years, when he went to 12 years, in the age of 12 years, మరి 12 సంవత్సరాలు యేసు ప్రభుకు ఉన్నప్పుడు just he was walking with Joseph and Mary మరి యోసేపు మరియలతో నడుస్తూ ఉన్నాడు in Jerusalem. యెరూషలేములో నడుస్తూ ఉన్నాడు. And suddenly Jesus was not seen. 12 years boy was not seen. ఆ యొక్క 12 సంవత్సరాలు యేసు ప్రభు అక్కడ సడన్ గా కనిపించలేదు. And Joseph and Mary just they were searching for their son. మరి యోసేపు మరియలు మరి యొక్క యేసు ప్రభు కొరకు మరి వెతుకుతున్నారు. For their surprise, మరి వారి ఆశ్చర్యం ఏం జరిగిందంటే Jesus was sitting in the synagogue and discussing the scriptures with the scribes and Pharisees. అక్కడ యేసు ప్రభు ఏం చేస్తున్నారంటే సమాజ మందిరంలో కూర్చొని ఆ యొక్క శాస్త్రులు పరిసయ్యులతో మరి మాట్లాడుతుంటున్నాడండి. And the scribes were astonished. అక్కడ శాస్త్రులు పరిసయ్యులు ఆశ్చర్యపోతారు. How this little boy got such a knowledge and ఇంత wisdom? చిన్న బాలునికి అంత జ్ఞానం ఎలా How వచ్చింది? he knows such a word? మరి అంత వాక్యం ఏ విధంగా తెలుసు? One thing they couldn't understand. ఒక్క విషయం వాళ్ళు అర్థం The చేసుకోలేకపోయారు. Lord who was speaking to them himself is the word of God. ఒక విషయం వారికి అర్థం కాలేదు, అక్కడ మాట్లాడుతున్న వ్యక్తే వాక్యం అంటున్నాడు అని వాళ్ళకి అర్థం Because the కాలేదు. Bible says in the beginning was the word was with God, the word was God. దేవుని యొక్క వాక్యంలో ఉంది, ఆది యందు వాక్యమును, వాక్యం దేవుని యందును, వాక్యం దేవుడై ఉంటున్నాడు. The same word became a flesh. అదే వాక్యము శరీరధారి He came to this world to save the humanity. మానవాళిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. Why God wants to change our name? ఎందుకు దేవుడు మన పేరు Our మార్చాలనుకుంటున్నాడు? name has a not only meaning, it has a nature. మన యొక్క పేరుకు అర్థము మాత్రమే కాదు కానీ దానికి ఒక స్వభావం ఉన్నది. That's why God wants to change our name. అందుకని దేవుడు మన పేరు మార్చాలనుకుంటున్నాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. May the Lord bless this message. దేవుడి యొక్క వాక్యం దీవించును గాక. Can I see your hands? How many of you bless? ఎంతమంది ఆశీర్వదించబడిన వారి చేతులు నేను చూడవచ్చా? Are you sure? నిజంగా If you are sure, why don't you clap your hands and shout hallelujah? నిజంగా ఆశీర్వదించబడితే బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని కనపడదాం.